శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దేశవ్యాప్తంగా జన సంపర్క అభియాన్ కార్యక్రమం చేపట్టింది. అయోధ్య నుంచి వచ్చిన రాముడి అక్షింతలను ఇంటింటికి చేర్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. జనవరి 1 నుంచి జనవరి 15 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాముడి అక్షింతలతో పాటు చిత్రపటం, మందిరం నమూనా, కరపత్రాన్ని ఇంటింటికి చేరుస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్తో పాటు పలు హిందూ ధార్మిక సంస్థలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాయి. విగ్రహ ప్రతిష్ఠ, బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ అక్కడ జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ప్రధానమంత్రి మొదలుకొని ఎందరో విదేశీ ప్రముఖులు, మరి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, దాదాపు 4000 మంది దేశంలోని అత్యంత ప్రముఖ స్వామీజీలు, పద్మభూషణ, భారతరత్న అవార్డీలు, అలాగే సుప్రసిద్ధులైన సైంటిస్టులు, దేశంలో సుప్రసిద్ధులైన కళాకారులు, ముఖ్యంగా అయోధ్య రామాలయ ఉద్యమంలో పనిచేసి బలిదానమైనటువంటి కరసేవకుల కుటుంబాల నుండి వీళ్ళందరికీ కూడా వారికి ప్రవేశం అంటే ప్రతిష్ఠ రోజున అందరికీ ఆహ్వానాలు చేరిపోయినాయి. మన ప్రాంతం నుండి కూడా స్వామీజీలు వెళ్తున్నారు. అది 22వ తారీఖున జరిగే ప్రాణ ప్రతిష్ఠ సంబంధించిన కార్యక్రమం. ఆ రోజు దేశంలో అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తాదులకు ప్రసాద వితరణ జరుగుతుంది. అన్ని దేవాలయాలు చక్కగా అలంకరింపబడతాయి. ఆ రోజు దేశమంతా దేవాలయాల్లోనే కాకుండా ప్రతి హిందూ కుటుంబాలు కూడా దీపావళి